హలో అండి, నమస్తే. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. ఇంకా ఆ రోజైతే మా ఆయన పొద్దున్నే వాకింగ్కి వెళ్ళినారనమాట. వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి గుడి దగ్గరేమో అంతా రెడీ చేసుకుంటూ ఉన్నారంట. దసరా నవరాత్రుల్లో అది లాస్ట్ రోజు కదండి, అందుకే అమ్మవారి ఊరేగింపు ఉందండి ఆ రోజు సాయంకాలం వచ్చేసి. అందుకే అమ్మవారి రథం కూడా రెడీ చేసుకుంటూ ఉన్నారని మా ఆయన అయితే వీడియో తీసుకొని వచ్చాడండి, మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి. ఇంకా మా ఆయన ఇంటికి వస్తుంది, మామిడాకులు కడదామని అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాడు. మేమైతే పొద్దున్నే కడతామన్నమాట. ముందు రోజు కడితే అవి కొంచెం వాడిపోయినట్లు ఉంటాయి కదా, అందుకే పొద్దున్నే ఫ్రెష్గా కట్టుకున్నామంటే బాగుంటాయి అన్నట్లు పొద్దున్నే కడుతూ ఉంటాము. ఇంకా మా ఆయన వాకింగ్ నుంచి వస్తూనే ఈ పని చేసుకుంటున్నాడు, నేనేమో ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, మా లక్కీ అయితే అప్పుడే నిద్ర లేచాడండి. అప్పటికే టైము 6:30 అయిందనమాట. అంటే మామూలుగా స్కూల్ ఉన్నప్పుడు నిద్ర లేవమంటే అసలు లేవడండి, అంటే 8 ఆ టైంలో లేస్తూ ఉంటాడనమాట. ఇలా పండగలు కానీ ఏమైనా హాలిడేస్ వచ్చాయంటే కొంచెం పొద్దున్నే లేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, మా ఆయన అయితే మామిడాకులన్నీ గుమ్మంకి కడుతూ ఉన్నాడు. ఇక్కడ మాకైతే బెంగళూరులో ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నాయండి, అసలు బయటికి వెళ్ళేదానికి కూడా లేదండి, అలా ఉంది ఇక్కడ మాకైతే. ఇక్కడ చాలా వరకు స్కూల్స్ అన్నీ హాలిడే ఇచ్చేసారండి. ఇంకా నేనైతే ఇంట్లో బయట అంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేసి వచ్చి బయట అయితే ముగ్గు వేస్తూ ఉన్నానండి, గుమ్మంకి బయట అంతా. ముందు రోజు పొద్దున్నే కదా ఆ గుమ్మంకి పసుపు అంతా పట్టించి అంతా రెడీ చేసుకున్నాను. ఆ పసుపు అంతా మళ్ళీ తుడిచేసి మళ్ళీ పసుపు పట్టడం ఎందుకులే అని చెప్పి వేసిన ముగ్గు మాత్రమే తుడిపేసి మళ్ళీ దానిపైన ముగ్గు వేస్తూ ఉన్నాను. చాక్పీస్తో వేసింటే తుడపడం కొంచెం కష్టమైండేదండి, అంటే అది తుడిపితే మళ్ళీ అది పసుపు కూడా వెళ్ళిపోయేది. ముగ్గు పిండితో వేసాను కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ దానిపైన ఫ్రెష్గా వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, మా లక్కీ అయితే రెడీ అయిపోయాడు. ఇక్కడ చూస్తున్నారా, వాడే దువ్వెని తీసుకొని దువ్వుకుంటూ ఉన్నాడు, కానీ నీట్గా చేసుకుంటాడండి హెయిర్ స్టైల్ కూడా. మేము అవసరం లేదనమాట వాడిని రెడీ చేయడంలో. बोले तैयारेनावे दूको जंप जंप बा अम्मకి చూపిపో లిక్కిని చూడమ్మా. అలా మా లక్కీ అయితే రెడీ అయిపోయి కిందికి పైకి వెళ్ళి అందరికీ చూపించి వస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడైతే మా ఆయన గుమ్మడికాయ ఉంది, తెల్ల గుమ్మడికాయ ఉంటుంది కదా అండి, దిష్టి తీస్తాం కదా, ఆ గుమ్మడికాయతో హల్వా చేసుకుంటూ ఉన్నాము. మా ఆయన అయితే దాన్ని తురుముతూ ఉన్నాడనమాట. నేను ఇందాక చెప్పాను కదా, మా ఆయన పొద్దున్నే వాకింగ్కి వెళ్ళినాడని. వాకింగ్కి వెళ్ళినాడు, ఇంటికి వచ్చి మామిడాకులు అవన్నీ కట్టి మా ఆయన మళ్ళీ ఇద్దరు వాకింగ్కి వెళ్ళారనమాట. మళ్ళీ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ గుమ్మడికాయ ఇంకా వాటర్ మిలను కొన్ని పూలు అవన్నీ తీసుకొని వచ్చారు. ఇక్కడ నేనేమో దేవుని దగ్గర అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, హాఫ్ అయ్యింది. ఇంకా కలశం పెట్టాలి, ఇంకా చాలా పనులే ఉన్నాయన్నమాట దేవుని దగ్గర చేసేటివి. ఇంకా తర్వాత నేను వేసిన ముగ్గు చూపిద్దామని మీకు చూపిస్తూ ఉన్నాను. ఆ రోజు ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా నచ్చింది కూడా నాకైతే. ఇంకా తర్వాత గుమ్మం దగ్గర ముగ్గులు కూడా వేసేసాను. ఇంకా వంట రూమ్లో అయితే హల్వా కోసం రెడీ అవుతూ ఉంది, గుమ్మడికాయ ఏమో ఉడుకుతూ ఉంది. ఇంకో పక్క ఏమో నేను కలశం పెట్టాలని చెప్పాను కదా, దానికోసం అయితే రాగి చెంబు తోముతూ ఉన్నాను. నేను పీతాంబరి మాత్రమే యూజ్ చేస్తానండి, ఏది వాడనమాట. ఇక్కడైతే పులిహోర కోసం చింతపండు నానబెట్టాను అనమాట. కలశం పెట్టేదానికి చెంబు కొంచెం ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుందండి, ప్లెయిన్గా ఉంటే తోమడానికి ఈజీగా ఉంటుంది, ఏమైనా కొంచెం మరకలు ఉన్నా కూడా ఈజీగా తోమేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో, అంటే ఎంత బాగా మెరిసిపోతా ఉందో కదా. అంటే పీతాంబరి మాత్రమే యూజ్ చేసామంటే చాలా బాగా వస్తుంది, మళ్ళీ చింతపండు అవన్నీ యూజ్ చేసామంటే అది నాకు నచ్చదన్నమాట. పీతాంబరి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. తర్వాత కలశం చెంబుకైతే నేను ఇలా బొట్లు పెడుతూ ఉన్నాను. అంటే ముందైతే ఒక ప్లేట్ పెట్టేసి అందులో బియ్యం వేసేసి దానిపైన కలశంలో కొంచెం నీళ్లు పోసేసి కలశం చెంబుకైతే కుంకుమ పసుపు గంధంతో ఇలా బొట్టు పెట్టేసి నామాల్లాగా అందులో తమలపాకులు కానీ మామిడాకులు కానీ ఇంట్లో ఏవి ఉంటే అవి పెట్టేస్తూ ఉంటాను. ఆ రోజు మాత్రం తమలపాకులు పెడుతూ ఉన్నానండి. ఇక్కడ నేను 5 ఆకులు పెట్టానమాట. ఆకులన్నీ పెట్టేసిన తర్వాత టెంకాయ ఉంది కదా, కలశం టెంకాయ, అది కూడా పెట్టేస్తాను పైన. అయితే ముందైతే కలశం టెంకాయ కూడా నేను పసుపు కుంకుమ గంధంతో బొట్టు పెట్టేసిన తర్వాత పెడతానమాట. మళ్ళీ దానిపైన పూలు అయితే ఇలా పెట్టేస్తాను. ఇక్కడ చూస్తున్నారా, నేను దేవుని రూమ్ అయితే మొత్తం రెడీ చేశానండి, అంతా కంప్లీట్ అయిపోయింది.
మామూలుగా అయితే చాలామంది శుక్రవారం కలశం పెడుతూ ఉంటారు. మేమైతే అలా కాదండి, ఏదైనా పండగ వచ్చినప్పుడు ఇలా పెడుతూ ఉంటామన్నమాట. సంక్రాంతి కానీ, ఉగాది కానీ, లేకుంటే ఇలా దసరా పండగకి ఇలా పెడుతూ ఉంటాం కలశం అయితే ఇంట్లో. ఇంకా ఇది వచ్చేసి దేనికంటే ఇందాక గుమ్మడికాయ హల్వా చేశాను కదండి, దానికోసమే అనమాట. నెయ్యిలో జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్ష వేసి వేయిస్తూ ఉన్నాను. గుమ్మడికాయ హల్వా అయితే చాలా ఈజీ అండి చేసుకోవడము. మెయిన్ ఏమంటే గుమ్మడికాయ మొత్తం తురిమి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని తురుముకున్న గుమ్మడికాయను వేసేసి బాగా ఉడికించుకోవాలండి. గుమ్మడికాయ నుంచి నీళ్ళు అనేవి బయటకు వస్తాయన్నమాట. మనం ఎక్స్ట్రా నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు. ఆ నీళ్ళతోనే గుమ్మడికాయ అయితే ఉడికిపోతుంది. బాగా ఉడికిన తర్వాత అందులో మీకు స్వీట్ ఎంత కావాలో అంత చక్కెర వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఉడికిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా ఇది వచ్చేసి పులిహోర చేద్దామని పులిహోర పొడి కోసం రెడీ చేసుకుంటూ ఉన్నానండి. దానికోసం అయితే 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల ఉద్దిపప్పు, ఇంకా 2 స్పూన్ల ధనియాలు, ఒక 2 స్పూన్లమైన ఎండు కొబ్బరి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఇంకా 7-8 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి వచ్చేసి కారం ఉండే ఎండుమిర్చి కాదండి, కలర్ వచ్చే ఎండుమిర్చి. కారం ఉండే ఎండుమిర్చి తీసుకున్నప్పుడు తక్కువ తీసుకోండి మీరైతే. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టేసి ఎండుమిర్చి కాకుండా మిగతావన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి. స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదు, టీ స్పూన్ అనుకోండి, చిన్న స్పూనే అనమాట. తర్వాత అదే పెనంలోనే కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఒకసారి 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, ఎక్కువ మాడిపోయాయంటే అది చేదు వచ్చేస్తుంది. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అవి చల్లగా అయినంత వరకు పక్కన పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారా, పులిహోర కోసం అయితే పొడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చింతపండును అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నానండి. అదైతే పొద్దున్నే నానబెట్టేశాను. అలా నానబెట్టిన చింతపండును పులిహోర కోసము 2 సార్లు యూజ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం అయితే చింతపండు రసాన్ని బాగా పిసికేసుకొని చింతపండుని ఇలా గట్టిగా పిండేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా వచ్చిన చింతపండు రసంని అయితే పక్కన పెట్టేశానండి. తర్వాత అదే చింతపండులో మళ్ళీ కొంచెం నీళ్ళని పోసుకొని బాగా పిసుకోవాలి. తర్వాత దాన్ని పిప్పినైతే పక్కన పడేయాలన్నమాట. మెయిన్ ఏమంటే ఈ పులిహోర కోసం చింతపండు రసమే అండి ఇంపార్టెంట్. అందుకే ఇలా చింతపండు రసాన్ని 2 సార్లు తీసుకుంటున్నాను. తరువాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా నూనె పోసుకొని ముందుగా అందులో శనగకాయ పప్పులు వేసుకొని వేయించుకోవాలండి. అది వేయించుకున్నాక అందులో శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇందాక గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసుని, ఆ చింతపండు పులుసుని వేసుకోవాలండి. ఇది వచ్చేసి మొదటిసారి తీసుకున్న చింతపండు పులుసు. మళ్ళీ తర్వాత అందులో 2వసారి తీసుకున్న చింతపండు పులుసును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. అదొకసారి అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పును వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసుకోవాలండి. పులిహోరలో ఎక్కువ చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలండి. చింతపండు పులుసు అనేది కొంచెం దగ్గర పడేంత వరకు, అంటే కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పులిహోర పొడిని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అది 1 నిమిషం పాటు అలా కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా. అలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, పులిహోర గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి. ఈ పులిహోర గుజ్జుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 నెల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత వడలు చేద్దామని వడల కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇంకా 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మేమైతే అల్లం గారెలు చేద్దాం అనుకున్నామండి. దానికోసం అయితే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్నాను. కానీ అల్లం ఫ్లేవర్ తెలియాలి అంటే అల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి, అల్లం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడితే అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. నేను ఇక్కడ తక్కువ తీసుకున్నాను, అందుకే మీతో అదే చెప్తున్నాను. అల్లం ఎక్కువ తీసుకుంటే అల్లం ఫ్లేవర్ తెలుస్తుందని చెప్తున్నాను. నేనైతే ముందు రోజు సాయంకాలమే ఉద్దిపప్పు నానబెట్టేశాను. నైట్ పడుకునేటప్పుడు నానబెట్టిన ఉద్దిపప్పు ఉంది కదా, అదైతే మిక్సీకి కొట్టేశానండి. అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత పొద్దున్నే ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్టు, తగినంత ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుతూ ఉన్నాను. నేనైతే వడల కోసము
పప్పు నానబెట్టడము, మిక్సీకి వేయడము, ఇంకా కలపడం అన్నీ బాగానే చేస్తాను. కానీ ఇలా చేత్తోనే డైరెక్ట్గా నూనెలో డైరెక్ట్గా వేయాలంటే నాకు అస్సలు రాదండి. అంటే అప్పుడప్పుడు నేను కూడా వేస్తూ ఉంటాను, కానీ అది షేప్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే సరిగా షేప్ రాదు, మధ్యలో హోల్ కూడా పక్కకి వెళ్ళిపోతుంది, అలా వస్తా ఉంటాయి నేను వేస్తూ ఉంటే. అందులో నాకు ఇప్పుడైనా కొంచెం మేలండి. స్టార్టింగ్లో అయితే అసలు దూరం దూరం నుంచి వేస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడైతే అంత భయం లేదండి. కానీ అది షేప్ అవుట్ అవుతుందేమో అని భయం అంతే. కానీ మా ఆయన అయితే వడలు బాగా వేస్తాడనమాట, మధ్యలో హోలు అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. నేను వేస్తే హోల్ రాదనమాట, ఆ హోల్ గ్యాప్ లేకుండా అది కంప్లీట్ వడ అయిపోతుంది. మెయిన్ వడలంటేనే మధ్యలో హోల్ ఉంటేనే బాగుంటుంది కదండి. హోల్ లేకుంటే అంత షేప్ బాగుండదు, వడ చూసేదానికి కూడా బాగుండదు కదా. అందుకు అది నేనైతే అందులో ఇన్వాల్వ్ కాను అనమాట. వడల పిండి అంత కలిపేదాని వరకు నేను చేసుకుంటూ ఉంటాను. వడలు వేసేదానికి మాత్రం మా ఆయన రావాల్సిందే. మా ఆయన హెల్ప్ లేకుంటే మాత్రం నేను చేయలేనండి వడలు మాత్రము. ఎప్పుడైనా మా ఆయన పనులో ఉంటే నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట. అప్పుడు మొన్న మా ఇంట్లో మా అత్తయ్య వర్ధంతి జరిగింది కదండి, ఆ రోజు అయితే మా ఆయన కూర్చొని పూజ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆ రోజు వడలు కూడా చేయాలన్నమాట. ఇంకా ఆ రోజు అయితే వడలు మొత్తం నేనే వేశానండి. పిండి నానబెట్టిన కాడి నుంచి వడలు వేసే వరకు మొత్తం నేనే తీసుకున్నాను అనమాట, రెస్పాన్సిబిలిటీ అంతా. కొద్దిగా షేప్ రాలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, మా ఆయన అయితే పూజ చేస్తూ ఉన్నాడు. మేము చేసిన వంటలన్నీ దేవుని దగ్గర పెట్టేసి పూజ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఇక్కడ చూడండి, మా ఆయన టెంకాయ కొడుతున్నాడు కదా. మేము మొన్న చెప్పాను కదా, సంతకు వెళ్ళినప్పుడు టెంకాయ తీసుకొని వచ్చామని. నేనైతే పెద్ద టెంకాయ తీసుకున్నాను అనమాట. అసలు చెయ్యి పట్టుకోలేము చేత్తో, అంత పెద్ద టెంకాయ తీసుకున్నాను. అది చూడడానికి చాలా పెద్దగా ఉందండి టెంకాయ అయితే. టెంకాయలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి అనుకొని మా ఆయనకైతే ఒక పెద్ద చెంబు ఇచ్చానమాట. టెంకాయ కొట్టినాక అందులో నీళ్ళు పోయని చెప్పాను. నేను ఇచ్చిన చెంబుకి సగం వరకే వచ్చాయండి నీళ్ళు అయితే, అది మొత్తం నిండలేదనమాట. అదేంటి చూడడానికి పెద్ద టెంకాయ లాగా ఉంది, నీళ్ళు ఏమో సగమే ఉన్నాయి అనుకున్నాను నేనైతే. ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా ఆయన అయితే టెంకాయ కొట్టేసి హారతి కూడా ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఇంట్లో నేను పూజ చేసినా మా ఆయన పూజ చేసినా దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు మాత్రము గంట కొట్టేది మాత్రం మా లక్కీనే అనమాట. లేకుండా మేము మాట్లాడే మాటలే పెట్టేద్దాంలే అనుకున్నాను, అంటే డైరెక్ట్గా పెట్టేద్దాంలే అనుకున్నాను. ఇక్కడ ఏమైందంటే మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉంది కదండి, అమ్మవారి గుడిలో అయితే పాటలు వస్తూ ఉన్నాయి, అమ్మవారి పాటలు. అది కూడా గట్టిగా సౌండ్ పెట్టేశారు. నేను అలానే పెట్టేశాను అనుకోండి వీడియోలో, అమ్మవారి పాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి వీడియోలో, అందుకే అలానే పెట్టలేదన్నమాట. అలానే పెడితే అది కాపీరైట్ కిందకి వచ్చేస్తుంది. ఇంకా మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ రోజు వంటలు వచ్చేసి పులిహోర, ఇంకా గుమ్మడికాయ హల్వా, ఇంకా వడలు మాత్రమే చేసామన్నమాట. ఎక్కువ వంటలు ఏం చేయలేదండి, సింపుల్గా చేసుకున్నాం మేమైతే. ఇంకా ఈ ప్లేట్లో పెట్టినవి ఎవరికంటే మా కిందింటి ఆంటీ వాళ్ళకి, ఇంకా పైన వాళ్ళకి ఇద్దామని అన్నీ ఇలా ప్లేట్లో పెట్టేసామన్నమాట. మా లక్కీ ఏం చెప్పాడంటే, నేను నాన్న పైన అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాము, అమ్మ ఏమో కింద అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, తీసుకొని పద నాన్నని వాళ్ళ నాన్నని పిలుచుకొని వెళ్తున్నాడు. అది మా లక్కీ ఐడియా అనమాట. అలా నేనేమో ప్రసాదం తీసుకొని కింద ఆంటీ వాళ్ళకి ఇచ్చి వచ్చాను. ఇంకా మా ఆయన మా లక్కీ ఇద్దరు పైన వాళ్ళకి ఇచ్చి వచ్చారు. ఇంకా మేము కూడా తిందామని ముగ్గురం కూర్చున్నామన్నమాట. మామూలుగా మనం ప్రసాదాలు చేయాలంటే మనం టేస్ట్ చేయం కదా, ఉప్పు సరిపోయిందో లేదని టేస్ట్ చేయం, అసలు చేయము. అందులో మనం ప్రసాదాలు చేశాక దేవుని దగ్గర పెట్టుకున్నాక పూజ చేసుకున్నాక అది ఎవరికన్నా ఇచ్చామనుకోండి, అదొక టెన్షన్ అనమాట. అది టేస్ట్ ఎలా ఉన్నాయో వాళ్ళు ఏమనుకుంటారేమో అని అదొక టెన్షను. కానీ టేస్ట్ అయితే అన్నీ బాగా వచ్చాయండి, అన్నీ బాగున్నాయి. టేస్ట్ అయితే పులిహోరలో ఉప్పు సరిపోయింది, ఇంకా గుమ్మడికాయ హల్వా అయితే ఇంకా బాగుంది, ఇంకా వడలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇంకా మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఇది సాయంకాలం అండి. దేవుని దగ్గర అయితే దీపారాధన చేశానన్నమాట. సాయంకాలం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ పూజ చేసుకున్నాను.
ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరే అండి అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉండింది. మా ఇంటి దగ్గరే ఉన్న అమ్మవారి గుడిలో ఉన్న అమ్మవారు ఒకటే కాదండి, ఇంకా మా ఇంటి చుట్టుప్రక్కల ఉన్న చాలా అమ్మవారి గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. అందరి అమ్మవారులను అయితే ఇక్కడ ఊరేగింపు చేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే అన్ని పండుగలు బాగా చేస్తారండి, అన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఇది వచ్చేసి మా ఆయన తీసుకొని వచ్చాడండి వీడియో. మా ఆయన ఏదో పని మీద బయటకు వెళ్ళాడనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు అమ్మవార్లంతా ఇలా ఊరేగింపు వస్తూ ఉన్నారంట. సరే మీకు కూడా షేర్ చేద్దాం, మీతో కూడా చూపిద్దాం అన్నట్లు మా ఆయన అయితే వీడియో తీశాడు. ఈసారి అయితే అలా జరిగిందండి మా ఇంటి దసరా పండుగ. లాస్ట్ టైం అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈ పండుగకి, ఈసారి మాత్రం ఇక్కడ ఉన్నానన్నమాట. ఈరోజు పెట్టిన వీడియో అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.